ఇది హార్వెస్ట్ రోజు నువ్వు చేస్తుంటావు కదరా, ఈరోజు కొంచెం తుంపరగా ఉంది. హార్వెస్ట్ నేను చేస్తాను. ఒకసారి చూడు, టమాటోస్, చెర్రీ టమాటోస్ ఎంత బాగా వచ్చాయి. అవును బావా, చాలా బాగా వచ్చాయి. భలే పుల్లగా ఉంటాయి కదా బావా. పుల్లగా అంటే అసలు భలే ఉంటాయి. అక్కడ ఇంకొకటి ఉంది బావా, తెంపు. ఆ రోజు మనం కోటిపల్లి వెళ్ళినప్పుడు వచ్చేసి నువ్వు దీంతో టమాటో ఇక్కడ కూడా ఉన్నాయి చూడు, ఈ చెట్టుకు కూడా ఉన్నాయి చూడు. భలే ఎంజాయ్ చేసాం ఆ రోజు. అన్ని చెర్రీ టమాటోస్, చిన్న చిన్న టమాటోస్. టమాటో చూడు, తొట్లలోనే ఎంత బాగా వచ్చింది, ఎంత పెద్ద సైజు వచ్చేసింది. అవును బావా, మన ఇంట్లో పెంచుకోవడంతో పెద్ద కాయలు వస్తాయి, చిన్న కాయలు వస్తాయి, అన్ని రకాల కాయలు వచ్చేస్తాయి మనకి. అన్ని రకాల కాయలు వచ్చేస్తాయి, అన్ని రుచిగా ఉంటాయి. ఈ సైజ్ తోటి గుత్తొంకాయ భలే ఉంటుంది. ఓకే బావా, నాకు అర్థమైపోయింది. నువ్వు గుత్తొంకాయ చేయమని చెప్తున్నావు, ఖచ్చితంగా చేస్తానులే. జొన్న రొట్టె కూడా. జొన్న రొట్టె కావాలంటే జొన్న రొట్టె. సూపర్ సూపర్. ఈరోజు కూరలో కరివేపాకు లేదు, కరివేపాకు చాలా బాగుంది, తెంపేసి. ఎంత బాగుందిరా అసలు, తెంపుతుంటేనే చాలా తృప్తిగా అనిపిస్తుంది. స్మెల్ కూడా ఇక్కడ వరకు వచ్చేస్తుంది బావా, వీడియోలోకి వచ్చేస్తుంది స్మెల్. ఓకే, మన వ్యూవర్స్కి కూడా స్మెల్ వెళ్ళిపోద్ది. చాలారా, ఇంకొద్దిగా తెంపనా? చాలా బాగా ఉండని. పెద్ద చెట్టు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా తెంపుకుందాం. ఇంకా పెద్ద చెట్టుకు కూడా ఉంది కదా, ఈ రోజుకి ఇది చాలు. మునక్కాడలు భలే వచ్చేసాయి బావా. మునక్కాడ సాంబార్. ఇంకా వంకాయ చూపి బావా. వంకాయ కోసం వంకాయలు బాగా వేటాడుతున్నట్టున్నావు బావా. వంకాయ మై ఫేవరెట్. ఇది రావట్లేదు. ఈ రోజు నువ్వు హార్వెస్ట్ చేస్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఎలా ఉంది? నేను రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది ఇచ్చేసే, నేను తీసేసుకుంటా, నువ్వు హార్వెస్ట్ చేసేసి. ఇదిగో నీ బుట్ట నువ్వు తీసేసుకో. హార్వెస్ట్ అన్నావు, చాలా తక్కువ హార్వెస్ట్ వచ్చింది చూసావా నువ్వు ఈరోజు చేస్తే. అంతేగా, నువ్వు చేస్తేనే బాగుంటుంది హార్వెస్ట్. ఇంకా గుత్తొంకాయ వంకాయలు సరిపోవు, మరేంటి? గుత్తొంకాయలకు ఆల్రెడీ వంకాయలు ఉన్నాయి కదా, నిన్న హార్వెస్ట్ చేసినాయి. అవి ఇవి కలిపి చేసేయమంటావు అయితే? ఏదో రకం గుత్తొంకాయ అయితే ఖచ్చితంగా కావాలి. నో కాంప్రమైజ్. గుత్తొంకాయ, జొన్న రొట్టె. ఓకే.